అదే మా ట్రైన్ 12613. వడ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నారు మా ఈ టీవీలో. ఇప్పుడు వచ్చిందనమాట కేఎస్ఆర్ బెంగళూరు. అన్నీ వచ్చాడు అంటున్నా వచ్చాడు అట్లే. తిరుపతికి ఇంకా ఒక 2.5 hours 3 hours ఈజీగా పట్టుద్ది. చిన్న సైజు పల్లె వెలుగు బస్ లాగా ఉందన్నమాట కేఎస్ఆర్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు మైసూరులో డే 3 అనమాట. కాకపోతే ఈ రోజే మైసూరు నుంచి బయలుదేరేస్తున్నాం, బెంగళూరుకి వెళ్తున్నాము. ప్రెసెంట్ టైం అయితే 11 కావస్తుంది మామ. మాకు ట్రైన్ వచ్చి 11:30 అనమాట మైసూరు నుంచి బెంగళూరుకి. సో ఆఫ్టర్నూన్ 2 కదా బెంగళూరులో దిగేసి లంచ్ చేసుకుని అక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. అది ఈ రోజు ప్లానింగ్. బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అన్ని ప్యాక్ చేసుకున్నాను. మేము స్టే చేసిన రూమ్స్ లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మామ. చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అంతే బాగుంది అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, అంతే కదా. ఇదే మా మైసూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చాము. ఇంకో 10 minutes అనమాట ట్రైన్ కి వెళ్ళిపోవచ్చు. అదే మా ట్రైన్ 12613 ఓడిఆర్ కేఎస్ఆర్ బెంగళూరు ఓడిఆర్ ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇదే అనుకుంటా ముందర ఉండేది. ఇది మన కోచ్ D1 7-8 విండో సీట్ వచ్చింది. ఎగ్జాక్ట్ టైం కి బయలుదేరింది మైసూర్ నుంచి. 11:30 అంటే 11:30 కల్లా స్టార్ట్ చేశాడు అనమాట. టీవీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక మంచి సినిమా వేస్తే టైం పాస్ అయిపోద్ది 2.5 గంట. ఒక సలార్ లాంటి ఒక మంచి సినిమా పడితే సెట్. వడ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నారు మా ఈ టీవీలో. అయిపోయింది వడ. ఆల్మోస్ట్ వచ్చేసింది. బెంగళూరులో కూడా ఎంటర్ అయిపోయింది. ఇంకెళ్ళి దగ్గర మనోడు ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి మామ. నేను నిల్చున్న దగ్గరే ప్లాట్ఫామ్ రావడం. ఇప్పుడు వచ్చిందనమాట కేఎస్ఆర్ బెంగళూరు. చాలా పెద్ద స్టేషన్ మామ. అసలుకే 11-12 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ ఎక్కితే ఎక్కడ దిగుతాం కూడా తెలియదు అనమాట. అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోతాం. కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను 9th ప్లాట్ఫామ్లో దిగాను మామ. మనోడు వచ్చి ఇంకో ట్రైన్లో వస్తున్నాడు ఫస్ట్ ప్లాట్ఫామ్లో. ఇంకా వాడి కోసం ఫస్ట్కి వచ్చాను అనమాట నడుచుకుంటా. అన్న డీటెయిల్లో ఉన్నాడంట. ఏడో కనిపించలేదే. ఏడ కూర్చోన్నాడు నా కొడుకు. వచ్చాడు అన్నయ్య వచ్చాడు అంటున్నా వచ్చాడు అట్లే. అట్లా రైల్వే స్టేషన్ అలా బయటకు వచ్చామా. ఇంకా తినడానికి వచ్చాను అనమాట. ఏంగా ఎందుకంత సిగ్గురా. ఇది దోనే బిర్యానీయా, అంతే కదా. ఏమామా డబ్బులు మాత్రం ఫుల్గా ఇచ్చాను, గుడ్డు మాత్రం సగం ఇచ్చాడు. నీకు సగం నాకు సగం ఇచ్చాడు. ఫుడ్ అయితే వరస్ట్గా ఉంది మామ. ఇంకా బస్ స్టాండ్కి వచ్చాం అనమాట. తిరుపతికి ఎక్కాలి బస్సు ఇప్పుడు. ఇదనమాట మెట్రో. దీని ఎదురుగా ఆగుతాయంట ఏపీ బస్సులు. ఇంకా ఏపీ బస్సులో అమరావతి బస్సులు ఉంటాయి కదా, అది ఎక్కిపోతాం. అక్కడ ఒకటి ఉంది ముందర బస్సు ఒకటి. ఇది వస్తే అది ఎక్కాను. ఇక్కడ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ బస్సులో. దీనిలో తిరుపతి ఎక్కడ ఉందో ఎదుక్కోవాలి ఇప్పుడు. ఎలా కనిపించింది తిరుపతి ఎక్కడ ఉందో. లాస్ట్కి మన ఏపీ బస్సులు దొరకలేదు మామ. సండే అంట, దానికని బస్సులు తక్కువ ఉన్నాయి. అందుకని కర్ణాటక ఎక్కండి అన్నారు. మన ఏపీ బస్ అయితే లగ్జరీ, సూపర్ లగ్జరీ ఉంటాయి. ఇవైతే నార్మల్. సీట్ అయితే రిక్లైన్ కూడా పోవాలన్నమాట. వెనక్కి కూడా అనుకోలేము. ఇంకా 5 hours ఇట్లానే కూర్చోవాలి. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 7 అవుతుంది మామ. ఇప్పుడు ఆపారనమాట డిన్నర్ కోసం. తిరుపతికి ఇంకా ఒక 2.5 hours 3 hours ఈజీగా పట్టుద్ది. తిరుపతిలో నైట్కి 10-10:30కి దిగుతాం అనమాట. సో ఏమైందంటే మామ, బెంగళూరులో పని ప్రజెంట్ లేదనమాట. అందుకని తిరుపతికి వస్తున్నాము. తిరుపతిలో ఒక 2-3 days ఉంటుంది. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత బెంగళూరుకి రావాలి. సో అదనమాట కరెంట్ ప్లాన్. సో అందుకని ఇప్పుడు అప్పటికప్పుడు అర్జెంటుగా బయలుదేరి తిరుపతికి వచ్చామన్నమాట. సో అలా జరుగుతుంది. మార్నింగ్ మైసూర్లో ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి బెంగళూరు వచ్చాను. బెంగళూరులో లంచ్ తినేసి అక్కడి నుంచి ఇప్పుడు బస్సులో తిరుపతికి వెళ్తున్నాను అనమాట. 5 hours పోవాల్సింది 7 hours తీసుకుంటుంది అనమాట. ప్రతి ఒక్క విలేజ్లో ఆగుతూ వెళ్తుంది. సో చిన్న సైజు పల్లె వెలుగు బస్సు లాగా ఉందన్నమాట కేఎస్ఆర్టీసీ. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఎంటర్ అయిపోయాము. కానీ ఇక్కడ కూడా సెట్ దోశలు దొరుకుతున్నాయి. ఆఫ్టర్నూన్ 3 గంటలకి బెంగళూరులో బస్సు ఎక్కితే రాత్రి 10 గంటలకి తిరుపతిలో దిగాం అనమాట. సో ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఇంకా ఫ్రెష్ అయ్యేసి పడుకోవాలి. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం.